దేవుని యొక్క మాటలు అంత కఠోరంగా ఉంటూ ఉంటాయి. నిజమే, సత్యాలండి. ఏంటంటే అవి సత్యం అని సత్యం మాట్లాడుతూ ఉంటాడు. సత్యం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి లోపల మండిపోతూ ఉన్నటువంటిది ఉంది, మంట వస్తూ ఉన్నటువంటిది ఉంది. అదేమంటైనా కావచ్చు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఎందుకు అనంటే, ధనవంతుడి విషయంలో యేసుప్రభు వారు చెప్పినారు. ఏం చెప్పినారు? అబ్రాహాము ఏం చెప్పినాడు? అబ్రాహాము ఏం చెప్తున్నాడు ధనవంతుడికి? కుమారుడా, నీ జీవిత కాలంలో నీకిష్టం వచ్చినట్టుగా నీ జీవించినావు, నీకిష్టం వచ్చినట్టుగా. అందుకే మనకిష్టం వచ్చినట్టుగా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడిస్తే కుదరదండి. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు డ్యూటీ చేస్తే పోలీసు వాడిని ఉంచుతారా? మిలిటరీలో ఉంచుతారా? లేదు. అందుకే పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తా అంటారు, ఏమన్నారు? మంచి సైనికుని వలె ఏం చేయి, నాతో కూడా పోరాడు, శ్రమపడు. ఏం చేయాలంట? శ్రమపడవు.